దేవుడి సన్నిధిలోకి ఎప్పుడైతే మనం వస్తామో మేలు చేత మన హృదయం తృప్తిపరచబడుతుంది. అయితే మనకి ఆరోగ్యం కావాలంటే వైద్యశాలకు వెళ్తాము. ఇతరులకి సహాయం మనకు పొందుకోవాలన్నా, మనుషుల చేత మన సహాయం పొందుకోవాలన్నా మనుషుల చుట్టూ తిరుగుతాము, ఆఫీసుల చుట్టూ తిరుగుతాము, ఇతరుల ఆఫీసుల చుట్టూ ఇతరుల దగ్గరికి మనం వెళ్తా ఉంటాము. అయితే మనకి సహాయం పొందుకోవాలన్నా, మనకు ఆరోగ్యం కలగాలన్నా, మనకి ఐశ్వర్యం కలగాలన్నా, మనకి ఆశీర్వాదం కలగాలన్నా, మనకి దీవెన కలగాలన్నా, మన కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, మన కుటుంబం అత్యధికంగా అభివృద్ధి పొందాలన్నా కేవలం మనం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, వైద్యశాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, మనుషుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వస్తామో, ఎప్పుడైతే దేవుడి మందిరికి వస్తామో మేలు చేత మన కుటుంబం నిశ్చయముగా ఆశీర్వదించబడుతుంది. మేలు చేత మన కుటుంబం నిశ్చయముగా దీవించబడుతుంది. ఆ మేలు నీ జీవితంలో కలగాలంటే, ఆ మేలు నీ జీవితంలో పొందుకోవాలంటే మొట్టమొదటిగా నీలో ఉండాల్సిన విషయం ఏంటంటే స్థిరమైన విశ్వాసం నీలో ఉండాలి.